హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రీజనల్ లింక్ రోడ్ అనేది ఎంత ఎక్స్పాన్షన్లో ఉంది, రీజనల్ లింక్ రోడ్ అనేది ఎన్ని లైన్స్లో ఉంది, రీజనల్ లింక్ రోడ్కి ఉన్న బడ్జెట్ ఏంటి, రీజనల్ లింక్ రోడ్ ఎన్ని కిలోమీటర్లో వస్తుంది, అసలు రీజనల్ లింక్ రోడ్ వల్ల మనకి హైదరాబాద్కి ఏం డెవలప్మెంట్ అనేది ఉందనే దాని గురించి మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ ఈరోజు చూసుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ వల్ల చాలా బాగా డెవలప్మెంట్ అయింది, చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఉందో, ఈ రోజున సిటీలో ఎంత ట్రాఫిక్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా అంతే ట్రాఫిక్ ఉంది. దానివల్ల ఏంటంటే ఈజీ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఈజీగా మనకు ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనకి ఒక బొంబే హైవేలో చూసుకుంటే, బొంబే హైవే నుంచి డైరెక్ట్ మనము ముంబై హైవే నుంచి మనకి విజయవాడ హైవేకి డైరెక్ట్గా వెళ్ళాలంటే మనం ఒకప్పుడు సిటీ నుంచి వెళ్ళాలి, చాలా ట్రాఫిక్ నుండి ఇబ్బంది ఉండేది. కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల డైరెక్ట్గా మనకు కనెక్టివిటీ అనేది ఈజీగా ఉంది, ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మనకి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో, ఆ రీజనల్ రింగ్ రోడ్ సేమ్ ఆస్పెక్ట్లోనే మనకి తయారు చేస్తున్నారు అనమాట. దాంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఒక డిస్టిక్ నుంచి డిస్టిక్కి, ఒక స్టేట్ నుంచి స్టేట్కి వెళ్ళడానికి కూడా ఈజీ కనెక్టివిటీ అనేది తయారు చేస్తున్నారు. మనం అలా చూసుకుంటే మనకి ఏదైతే బాంబే హైవే ఉందో, బాంబే హైవే నుంచి నాందేడ్ అంటే మనకి మహారాష్ట్రకి ఏదైతే ఉందో ఈజీగా మనము సిటీ కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్ ఒక డిస్టిక్ అంటే సంగారెడ్డి డిస్టిక్ నుంచి మెదక్ డిస్టిక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మెదక్ డిస్టిక్ నుంచి కరీంనగర్, సంగారెడ్డి, మనకి సిద్దిపేట డిస్టిక్ వెళ్ళిపోవచ్చు అనమాట. అలా డిస్టిక్ కనెక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని తయారు చేస్తున్నారు. ఇది మొత్తం వెడల్పు వచ్చేసి మనకి 358 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. దీని బడ్జెట్ 22,000 కోట్లు బడ్జెట్ పోయే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. ఈ ఇంటర్చేంజ్ అనేది ఎక్కడ ఇస్తున్నారంటే మనకి బాంబే హైవేలో మనకి గిర్మాపూర్ అనేసి ఒక విలేజ్ ఉంటుంది. ఆ బాంబే హైవేలో గిర్మాపూర్ విలేజ్ దగ్గర మనకి ఇంటర్చేంజ్ అనేది ఇస్తున్నారు. ఇంకా మనకి సంగారెడ్డి నాందేడ్ హైవేలో మనకి రహదారులు శివంపేట సమీపంలో మనకి పూవల్ నాది అనే విలేజ్ ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్చేంజ్ అనేది ఇస్తున్నారు. మనకి హైదరాబాద్ నుంచి మెదక్ రోడ్ ఏదైతే ఉందో, రెడ్డిపల్లి చింతకుంట అనే విలేజ్ ఉంటుంది. ఆ చింతకుంట విలేజ్ దగ్గర మనకి ఎగ్జిట్ నెంబర్ 3 అనేది అంటే ఇంటర్చేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఈ ఇంటర్చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఆషామాషిగా తయారు చేయట్లేదు. మొత్తం అక్కడ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి పెట్రోల్ బంక్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ప్రతిదీ కూడా అక్కడ డెవలప్ చేస్తారు. అది మొత్తం 60 ఎకర్స్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఆ టాపిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అంతేకాకుండా మనకి హైదరాబాద్ నాగ్పూర్ రోడ్లో మనకి తూప్రాన్ సమీపంలో ముసాయి, అక్కడ మనకి ఇంకొక ఇంటర్చేంజ్ అనేది వస్తుంది. దీని తర్వాత మనకి కరీంనగర్ రోడ్లో అంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ హైవే ఏదైతే ఉందో, అక్కడ మనకి గౌరారం విలేజ్ ఉంటుంది. గౌరారం విలేజ్ దగ్గరలో మనకి వచ్చే అవకాశం ఉందని చూసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే అంటే యాదగిరిగుట్ట దగ్గరలో మనకి ఏదైతే వరంగల్ రోడ్ ఉందో, భువనగిరి, రాయగిరి అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ దగ్గరలో ఇంటర్చేంజ్ రావచ్చు అనేసి మనకి తెలుస్తుంది అనమాట. ఇదే కాకుండా మనకి చౌటుప్పల్ అంటే విజయవాడ హైవే ఏదైతే ఉందో, విజయవాడ హైవే దగ్గరలో మనకి ఇంటర్చేంజ్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనకి బాంబే హైవేకి, విజయవాడ హైవేకి కనెక్టివిటీలో మనకి 2 ఎగ్జిట్లు అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. దాని గురించి ఏంటంటే చౌటుప్పల్ దగ్గరలో వచ్చే అవకాశం ఉందని చూడొచ్చు. ఇది కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు విజయవాడ దాటిన తర్వాత మనకి సాగర్ హైవే వస్తుంది. ఈ సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మనకి ముచ్చర్ల ఏదైతే ఉందో, ముచ్చర్ల దగ్గరలో మనకి రాబోతుంది. ఈ ముచ్చర్ల యాచారం మధ్యలో మనకి ఇంటర్చేంజ్ రావచ్చు అని మనము చూడొచ్చు అనమాట. అదే కాకుండా మనకి శ్రీశైలం హైవేలో ఆమాన్గల్ దగ్గరలో మనకి ఇంటర్చేంజ్ అనేది వస్తుంది. ఇది సౌత్లో ఇంకా మొత్తం ఫైనల్ అనేది జరగలేదు. మనము జనరల్గా చూసుకుంటే ఆమాన్గల్ దగ్గరలో ఇంటర్చేంజ్ అనేది వస్తుంది. తర్వాత మనకి షాద్ నగర్ రోడ్లో మనకి రాయకల్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది దాటిన తర్వాత మనకి ఏదైతే పరిగి రోడ్డు, వికారాబాద్ రోడ్డు ఉందో, మనకి మన్నెగూడ అనేసి విలేజ్ ఉంటుంది. అక్కడ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి వికారాబాద్ సంగారెడ్డి హైవే ఏదైతే ఉందో, అక్కడ నియర్ బై మనకి పులిమామిడి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మనకి బాంబే హైవేకి నియర్ బై 10-15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మధ్యలో ఎక్కడ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం లేదు. ఇదే కాకుండా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా ఉంటాయి. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ఆనుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇవన్నీ నేను ఇలా చూపించడం కాకుండా మీకు శాటిలైట్లో కూడా ఒకసారి చూపిస్తాను. మనకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విలేజ్లో ఎక్కడెక్కడ వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూసి మీకు ఒకవేళ అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఓన్లీ 4 లైన్స్ మాత్రమే ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి మనకి 5 ఎంట్రన్స్ లాగా మనకి నార్త్ సైడ్ చేస్తున్నారు. మనకి సౌత్లో కూడా ఈరోజు మీటింగ్ జరుగుతుంది. మనకి సౌత్ సైడ్ కూడా టెండర్లు అనేది స్టార్ట్ చేస్తున్నారు. మనకి స్టేట్ అనేది సౌత్ డెవలప్ చేయాలి, నార్త్ అనేది సెంట్రల్ డెవలప్ చేయాలని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కంబైన్డ్గా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి మనకి ఏదైతే సౌత్ ఉందో సౌత్ టెండర్లు కూడా ఫ్యూచర్లో మనకి ఫిబ్రవరి 14 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెండర్లు కూడా వేసుకోవచ్చు. మీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.